సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొనును, జ్ఞానము లేనివాడు దానిని యోచింపక ఆపదలో పడతారనేసి ఉంటుంది. ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కుందేలు యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే గనక, మరి కుందేలు ఎలా ఉంటుందంట, అప్రమత్తంగా ప్రమాదం వచ్చినప్పుడు అది అప్రమత్తంగా ఉంటుంది, మరి త్వరగా స్పందించేదిగా ఉంటుంది, జ్ఞానము కలిగి దాని నుంచి తప్పించుకునేదిగా ఉంటుంది. మరి మనము కూడా అపాయం వచ్చుట అనేది చూసినప్పుడు అప్రమత్తంగా ఉండే వారంగా ఉండాలి, మరి త్వరగా స్పందించే వారంగా ఉండాలి, మరి దాని నుంచి మనము వెళ్ళి దాక్కునే వారంగా ఉండాలి. మరి ఇక్కడ కుందేలు అయితే గనక అది భయపడి మరి ఎక్కడో బొరియలలో దాక్కుంటుంది, ఆ తర్వాత దాని యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ మరి మనం ఎక్కడ దాక్కోవాలి? మన దేవుడు మన దాగు చోటు ఆయనే కాబట్టి మరి మనం ఆయన వెనకాల దాక్కునే వారంగా, ఆయన వాక్యం వెనకాల మనం దాక్కునే వారంగా ఉండి మరి ఈ సమస్యని చిన్నదిగాను దేవుణ్ణి పెద్దదిగాను చేసి మన యొక్క అపాయానికి తొందరగా రెస్పాండ్ అయ్యి మనం జ్ఞానం కలిగి దాని నుంచి తప్పించుకొని మరి ఉండే వారంగా ఉండుటకు దేవుడే మరి తన యొక్క మహాకృపను మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమెన్.